Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి ఈరోజు సింగరేణి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా, చాలా ఇబ్బందికరంగా, పాత కార్మికులు ఆందోళనలో, కొత్త కార్మికుల గైర్హాజరుతో యాజమాన్యం మల్లగుల్లాలు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నేటి యువ కార్మికుల పరిస్థితి గమనించినట్లయితే గైర్హాజరు ఎక్కువ కావటం వల్ల, ఉత్పత్తి తగ్గటం వల్ల, కంపెనీకి ఆర్థిక భారం పడటం వల్ల ఎన్నో విధాలుగా యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా ఈ నూతనంగా 5-6 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేరిన ఎవరైతే యువ ఉద్యోగులు ఉన్నారో వారిని ఒక్కొక్కరిని ఏరుకుంటూ అంటే ఆబ్సెంటిజం ఎక్కువ ఎవరు చేశారో వాళ్ళ గురించి విజిలెన్స్ వారితో విచారణ చేయించి 100 మస్టర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళను విధుల నుంచి తొలగించడానికి, అంటే డిస్మిస్ చేయడానికి యాజమాన్యం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? మరి మంచి యవ్వన ప్రాయంలో ఉన్న యువకులే గైర్హాజరు కావడానికి కారణం ఏంటి అని కొద్దిగా మనం విశ్లేషిస్తే, మరి ఈ పిల్లలంతా కూడా మరి సాఫ్ట్వేర్ జాబులలో ఉండి మరి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోమో, ఇరుగు పొరుగు వారి వల్లనో, లేకుంటే స్నేహితులు సింగరేణిలో జాయిన్ అవుతున్నారనో, తండ్రి మెడికల్ ఇన్వాల్వేషన్ కావటం వల్ల ఆ కారణంతోనే సింగరేణిలో ఉద్యోగాలు పొందినట్టుగా మనందరికీ తెలుసు. అయితే వారు ఎక్కడో ఏసీ రూములలో కూకొని ఆఫీసులలో పనిచేసిన వాళ్ళు భూగర్భంలో దిగి చేయాలన్నా ఇంతకుముందు లాంటి కష్టం లేదు. ఒక 15-30 ఏళ్ళ క్రితం మాత్రం చాలా కష్టతరంగా ఉండే. ఇప్పుడు చక్కటి సౌకర్యాలు వచ్చాయి, గాలి సరఫరా మెరుగైంది, అలాగే నడవడే అవసరం లేకుండా కూడా మరి మ్యాన్ రైడింగ్ సిస్టమ్లు దాదాపు ప్రతి బొగ్గు గనికి ఏర్పాటు చేశారు. అంటే సౌకర్యాల రీత్యా గతంలో కంటే చాలా బాగుంది ఇప్పుడు ఏది సింగరేణి పరిస్థితి. కానీ ఆ పని కూడా నేటి యువత చేయలేకుండా ఆబ్సెంటిజం చేసుకుంటూ, అప్పుల పాలవుతూ, దుర్వ్యసనాలకు లోనవుతూ విధులు చక్కగా నిర్వహించలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి యాజమాన్యం తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళను, ఆబ్సెంటిజం వాళ్ళని ఏరివేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుంది. మీరందరూ కూడా ఇంతకుముందు లాంటి కష్టం లేదు, మీ జీవితాలను కాపాడుకోండి. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగం పొందే పరిస్థితి లేకుండా యాజమాన్యం చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కోర్టుకు పోయి మళ్ళీ ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా అన్ని రకాల కౌన్సిలింగ్లు చేసి, నోటీసులు ఇచ్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వీళ్ళను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 2000 మంది యువ కార్మికుల మెడ మీద కత్తి వేలాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఉద్యోగం కోల్పోయామంటే కుటుంబ పరిస్థితి ఆలోచించండి. కుటుంబము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వాళ్ళ స్థితిగతులు ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్రియ యువ కార్మికులారా. ఎందుకంటే వీరు ఎక్కడెక్కడ ఎన్ని ఆబ్సెంటిజం చేస్తున్నారు అనే విషయం కూడా మేనేజ్మెంట్ ఈ మధ్య తెలియజేసింది. ఆ వివరాలు మీకు చెప్తా చూడండి. కొత్తగూడెం ఏరియాలో 80 మంది, ఇల్లందులో 12, మనుగూరులో 39 మంది, RG1లో 138 మంది, RG2లో 71 మంది, RG3లో 18 మంది, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో 84, బెల్లంపల్లిలో 5, మందమరిలో 199, భూపాల్పల్లిలో 162 మంది, శ్రీరాంపూర్లో అత్యధికంగా 395 మంది, కార్పొరేట్ ఏరియాలో 1. చూశారు కదా లెక్కలు. వీరి ఆబ్సెంటిజాన్ని బట్టి మరి వీళ్ళని తొలగించే ప్రయత్నాలు యాజమాన్యం చేస్తుంది. తర్వాత బాధపడి చింతించి ఉపయోగం లేదు. ఎందుకంటే సింగరేణిలో ఉద్యోగం అంటేనే
ఒక వరంగా చాలామంది భావించేవారు. ఇంకొన్ని రోజులు పోతే సింగరేణి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కొత్త బొగ్గు బావులు లేవు, కొత్త భూగర్భ గనులు కానీ ఓపెన్ కాస్ట్ గనులు కానీ వచ్చే పరిస్థితులు లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త బొగ్గు గనులు వచ్చే అవకాశాలు లేవు. ఇంకొక 15 ఏళ్లలో ఇలాగే ఉంటే సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను కాపాడుకొని మీ కుటుంబానికి అండదండగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు, యాజమాన్యం కూడా కోరుకుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా నెలకు కనీసం 15-20 డ్యూటీలు చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇంత కష్టం లేదు. కోర్స్ ఎవరి బాధలు, ఎవరి కష్టాలు, ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. కానీ యాజమాన్యం ఇచ్చే కొన్ని సౌకర్యాలను కూడా మీరు గమనించాలి. ఉచిత కరెంట్ ఇస్తుంది, ఉచిత గ్యాస్ ఇస్తుంది, ఉచిత క్వార్టర్ ఇస్తుంది, కొన్ని లక్షల హాస్పిటల్ ఫెసిలిటీ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఏ కంపెనీలో దొరకవు. అయినా కూడా మీరు ఉద్యోగాలు చేయలేకపోతున్నారంటే తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. యాజమాన్యం ఈ విషయంగా కఠినంగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సిఎండి గారు కూడా పత్రికాముఖంగా ఒకసారి తెలియజేశారు. ఇప్పుడు కూడా ప్రతి బొగ్గు గని మీద, ప్రతి ఓపెన్ కాస్ట్, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమని, యాబ్సెంటిజం ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ కారణాలు ఉన్నాయి అనే విషయాలన్నీ విశ్లేషిస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్త పడకుంటే మీ మెడ మీద వేటు కత్తి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత బాధపడి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే సింగరేణిలో 7,000 మంది కార్మికులు ఎక్కువగా ఉన్నారు అని మన కొన్ని అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ రకంగా కొందరు తగ్గవచ్చని యాజమాన్యం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే త్వరలో మెడికల్ బోర్డు వస్తుందని చాలామంది ఆశగా ఉన్నారు. మెడికల్ బోర్డు గురించి తర్వాత మేము ముందుకొచ్చి దాని గురించి కూడా పూర్తి వివరాలు అందజేస్తాను. దయచేసి ఉద్యోగాలు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడకుండా మీ కుటుంబానికి, అలాగే సంస్థకు, తర్వాత దేశానికి మీరు ఉపయోగపడాలనే కామన్ మ్యాన్గా నా ఉద్దేశం. ఈ విషయంగా కొందరు యూనియన్ నాయకులను సంప్రదిస్తే మరి వాళ్ళు కూడా నిరాసక్తత వ్యక్తం చేశాను. ఏమని అంటే, మరి ఉద్యోగాలను ఇప్పించే ప్రయత్నం చేశాము ఇన్వాలిడేషన్ ద్వారా, ఉద్యోగాలు చేయకుంటే మేము ఏం చేయలేము కదండి, కౌన్సిలింగ్ మేము కూడా ఇస్తున్నాం యాజమాన్యంతో పాటు, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి అని మేము కూడా చేసే పరిస్థితులు లేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన సందర్భాలు కోకొల్లలు. జై సింగరేణి.